RR Garden Restaurant. RR Garden Restaurant, Ravipriya Mall Eduruga, Guntur Road, Ongolu. Proprietor, Adapala Venkateshwarlu. Phone 8861-99009, 8864-99009. ఒంగోలులోని తాతా లక్ష్మీప్రసాద కళ్యాణ మండపంలో నిర్వహించారు. ముందుగా లింగరూపం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు గోలి తిరుపతిరావు తెలిపారు. రానున్న రోజుల్లో పద్మశాలి కోసం ఒక ప్రత్యేక యాప్ను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ యాప్ ద్వారా పద్మశాలి కుటుంబీకుల అవసరమైన అన్ని కార్యక్రమాలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన పద్మశాలీలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్తీక వన భోజన కార్యక్రమం జరిగింది. నా పేరు గోలి తిరుపతిరావు, పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు తాతా లక్ష్మీ కళ్యాణ మండపంలో ఒంగోలు పట్టణ పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో వనభోజనాలు కార్యక్రమం పద్మశాలి కుల బాంధవులతో ఎంతో దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు పట్టణంలో ఉన్న పద్మశాలీలు, ఈత ముక్కల్లో ఉన్న కొంతమంది పద్మశాలీలు అందరూ వచ్చి హాజరయ్యి, చేమకుర్తి వీళ్ళందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి బాగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మా కమిటీ సభ్యులు భక్త ధ్రువుడు గారు కానీ, అలాగే లక్ష్మీనారాయణ గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ, మోహన్ రావు గారు కానీ, ముట్టే ఏడుకొండల గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, అట్లానే ఆంజనేయ గారు కానీ, అట్లా పేరు పేరున అందరూ, ఒక పేరని కాదు, అందరూ కలిసికట్టుగా అజయ్, నక్కా ప్రసాద్ గారు, అశోక్ అంతా ఒకటి గారు, అందరు పేర్లు అంటే చాలా పేర్లు ఉన్నాయి. అందరూ కలిసికట్టుగా పనిచేసాం కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం అంతా ఫుల్ సక్సెస్ అయ్యింది. సక్సెస్ అయ్యేందుకు మా మిత్రబృందానికి, మా కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న చిన్న తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే ఒకరి సమాచారం లోపం వల్ల కొంతమందిని పిలవలేకపోయాము. అలాగనే చాలామంది ఉన్నారు, ఒకరికొకరు తెలిసి. ఇది వాస్తవంగా 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొద్దంటి లక్ష్మీనారాయణ గారు వీళ్ళు బృందం సీనియర్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగనే మన సాదిపల్లి శ్రీనివాసరావు గారు, బాలకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, అట్లా కొంతమంది మొత్తం సీనియర్స్ వాళ్ళంతా కలిసి చేశారు. మేము వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళం. అప్పుడు ఇన్ని సంవత్సరాలు 81 సంవత్సరం వచ్చింది, నా వల్ల కాదురా అని చెప్పి పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మీనారాయణ గారు అని అంటాం. సరే, ఇక్కడి నుంచి ఆ కార్యక్రమాన్ని ఒక యూత్కి అప్పచెబుదామని ఒక యూత్ కమిటీని అనేది ఇందాక అనౌన్స్ చేశారు. ఆ యూత్ కమిటీ నెక్స్ట్ నుంచి పనిచేస్తుంది. ఒంగోలు పద్మశాలి సంఘం ఉన్న మొత్తం పద్మశాలి కుల బాంధవులందరూ ఇక నుంచి వాళ్ళని ఆదరించి, వీళ్ళనట్టయితే ఆదరించారు అదేవిధంగా వాళ్ళని కూడా ఆదరించి ఇంతకంటే ఎక్కువ సక్సెస్ అయ్యి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ నాది ఇది అనేది ఒక భావంతో
ఈ కులం ఈ వనభోజనాలు నాది అనేది ఎవరికి వాళ్ళు అనుకొని ఈ కార్యక్రమాన్ని అందరం నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకోవాలని సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగనే ఈరోజు గొద్దంటి లక్ష్మీనారాయణ గారు నా వల్ల కాదు నేను రిటైర్డ్ అవుతానని చెప్పిన పెదవట ఆయనకి ఈరోజు మొత్తం మన కమిటీ మొత్తం తరఫున ఘనంగా సన్మానం చేశాము. 81 సంవత్సరం వయసులో కూడా కులం కోసం ఆయన శక్తి కొలది ఆయన పోరాడాడు. ఆయన ఒకటే అంటాడు, లాస్ట్ ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ కులం కోసం పోరాడతాననే వ్యక్తి ఆయన భగవంతుడు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మా పద్మశాలి కుల బాంధవులందరూ ఆయనకి ఆశీర్వాదం ఇవ్వాలని, అంటే పెద్దవాడైనా కూడా చిన్నవాళ్ళు కూడా ఆశీర్వదించవచ్చు. ఆయన బాగుండాలని, ఆయన అట్లా బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, మీడియా మిత్రులు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు చెబుతున్నా. జై పద్మశాలి, జై జై పద్మశాలి. రాబోయే కాలంలో రాష్ట్రంలోనే ఒక సంచలనమైన మార్పు తీసుకొని వద్దామని మా మాజీ ఎంపీ గారు సంజీవ్ కుమార్ గారు, అలానే ప్రసాదరావు గారు, వెంకటేశ్వర్లు గారు ఇట్లా ఒక 5-6 కలిసి ఒక యాప్ని అనేది తయారు చేసాము. ఇంకొక 15 రోజుల్లో ఆ యాప్ వస్తుంది. ఆ యాప్లో ప్రతిదీ వచ్చేసిద్ది. ఓటరు నమోదు కార్యక్రమం కూడా దాంట్లోనే ఉంటుంది, అన్నీ వస్తాయి. ఇక నుంచి ఎలక్షన్ అనేది ఎలా జరిగిద్దో పద్మశాలి కులంలో కూడా ప్రతి సభ్యుడు ఎలక్షన్ ద్వారా ఎన్నుకునే విధంగా చేసే సిస్టాన్ని తీసుకొని వస్తున్నాం రాష్ట్రం మొత్తం. దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో కూడా పెను మార్పులతోటి అన్నీ తీసుకొని వచ్చి ప్రకాశం జిల్లాని ఒక ఆదర్శంగా తీసుకొని వచ్చే విధంగా గ్రామ స్థాయి నుంచి పద్మశాలి కుల బాంధవులు ప్రతి ఒక్కరూ ఐడెంటిఫై చేసే విధంగా తీసుకొని వచ్చే విధంగా చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అని కోరుకుంటూ చాలా తీసుకున్నాం. జై పద్మశాలి, జై జై పద్మ. ప్రకాశం జిల్లా పద్మశాలి సంఘం తరఫున మాట్లాడుతున్నాను. గౌరవనీయులు మా మామగారు తిరుపతిరావు గారు ప్రకాశం జిల్లాలో పద్మశాలి సంఘం ఏ ఊరికి ఆ ఊరు ఉంది, ఏ మండలానికి ఆ మండలం ఉంది. కానీ జిల్లా సంఘాన్ని మొత్తాన్ని ఏకం చేసి ఆయన ఒక దేవుడిగా చేసి ఎవరైనా ఆరామ క్షేత్రానికి ఆయన వంతు సాయంగా ఒక ప్రకాశం జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఆరామ క్షేత్రం సాధించిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి గోలి తిరుపతిరావు గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం సార్. ఎక్కడెక్కడి నుంచో పనుల కోసం ఒంగోలు వచ్చి బిడ్డలు చచ్చిపోయి, తల్లులు చచ్చిపోయి, తండ్రులు చచ్చిపోతే ఎక్కడా పెట్టుకోలేక నరకం అనిపించే పరిస్థితుల్లో గౌరవనీయులు గోలి తిరుపతిరావు గారు మా మామగారు దగ్గరుండి నేనున్నాను మీకు అని చెప్పి ఆరామ క్షేత్రం కోసం అతను అహర్నిశలు కాపాడి పోరాడి ఆరామ క్షేత్రం ఏర్పడించే మహోన్నత వ్యక్తి. ఆయనకి శిరస్సు పాదాయం చేస్తూ ఈ ప్రకాశం జిల్లా పద్మశాలి సంఘం తరఫున ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే పద్మశాలికి ఎటువంటి అవసరం వచ్చినా కానీ మా అధ్యక్షుడు మా తిరుపతిరావు గారు ఉన్నారు. అన్ని విషయాల్లో ప్రతి ఒక్కదానికి ఇవాళ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కారణం కేవలం ఒక్క గోలి తిరుపతిరావు వల్లే జరిగింది. దానికి శిరస్సు వంచి మా యూత్ తరఫున పాదావందనం చెప్తున్నాను సార్.